హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లో ఒక ఆమె నాకు 13 ఇయర్స్ ఓల్డ్ బేబీకి శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా ఈజీగా స్టిచ్ చేయాలో చూపించండి అక్క అని చెప్పింది. అందుకని ఈ వీడియో చూడండి. కుట్టాకైతే ఇలా వచ్చింది అవుట్లుక్, ఫుల్ హ్యాండ్స్, పఫ్, అలాగే న్యూ మోడల్ కూడా. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏజ్ వచ్చేసి 13 ఇయర్స్, షోల్డర్ 12 ఇంచెస్, చంక 14.5, చెస్ట్ 29, నడుము 26, బాడీ లెంత్ 12 ఇంచెస్, హ్యాండ్స్ పొడుగు 19 ఇంచులు, హ్యాండ్ లూజు 9.5, 8.5, 7.5. డ్రెస్ టోటల్ లెంత్ 51 ఇంచెస్, ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ సైడ్ పాట్ నెక్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక న్యూస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ వైపు మన వైపు ఉండేటట్టు, ఓపెన్ సైడ్ అటువైపు ఉండేటట్టు సర్దుకోండి. బాడీ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ కదా, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 13 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకు అంటే ఖర్చులకి పైవైపు కింది వైపు ఖర్చులు పోతూ 12 ఇంచెస్ ఉంటుంది. 6 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నా. 12 ఇంచెస్ కదా, 6 ఫుల్ తీసేసుకుంటున్నా ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి. ఇప్పుడు 7.5 ఇంచెస్ చెస్ట్ మార్కింగ్ వేస్తున్నాను. నేను ఎక్స్ట్రా ఖర్చులు తర్వాత మార్కింగ్ వేస్తాను. ఫస్ట్ అయితే ఈ మెయిన్ మెజర్మెంట్ వేస్తున్నా. 6.5 ఇంచెస్కి నడుము దగ్గర లూజ్ వేస్తున్నా. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలి, ఈ రెండు గీతల్ని. నడుము 1 ఇంచు కట్స్ కొడతాం కదండి, టక్స్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుంటే చెస్ట్ నడుము మెజర్మెంట్ ఒకటే ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు దాన్ని సమానంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇదే స్కేల్ పెట్టి నేను ఈ స్కేల్ 2 ఇంచెస్ ఖర్చు, ఆ స్కేల్ మార్కింగ్ నేను వేసేస్తున్నా. మీరు టేప్తో 2 ఇంచెస్ కొలుచుకొని మార్కింగ్ వేసుకోండి. అలాగే చంక లోతు 6 ఇంచెస్, బోట్ నెక్ కదా, నార్మల్గా అయితే 5 పెట్టుకుంటాము, కానీ ఇక్కడ 6 ఇంచెస్ బోట్ నెక్ కాబట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే 14.5 కాబట్టి, చిన్న పాప కాబట్టి. మనకైతే 7 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు 6 ఇంచెస్కి మార్కింగ్ బాక్స్లా వేసుకొని 1 ఇంచు ఆ మూలన మార్కింగ్ వేసుకొని, బాక్స్కి ఈ మూల ఉంది కదా, అక్కడ 1 ఇంచు మార్క్ వేసుకొని కర్వ్ స్కేల్ పెట్టుకొని చంక లోతుని రౌండ్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాము అంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పైన 1/2 ఇంచు తగ్గించుకోవాలి, క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి మనం 1/2 ఇంచు తగ్గించుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొలుచుకుంటే 7/2 వచ్చింది, అంటే 14.5 మనకి చంకలోతు. చూసారు కదా. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. మీరు వెంటనే ఆ అప్డేట్ని చూసి నేర్చుకోవచ్చు. అలాగే మీరు నాకు లైక్ చేయడం వల్ల మరింత సపోర్ట్నిచ్చినట్టు ఉంటుంది. నేను ఇంకా యాక్టివ్గా మరిన్ని మోడల్స్ కుట్టి మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను. లైక్ అయితే చేయండి వీడియో నచ్చితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిన. ఇప్పుడు నెక్కి వెళ్ళిపోదాం. నెక్ మార్కింగ్ 3 ఇంచెస్ వేస్తున్నా, చిన్న పాప కదా సరిపోతుంది. అలాగే నెక్ డీప్ కూడా 3.5 వేస్తున్నా, 4 అవుతుంది. 3.5కి మళ్ళీ 3 ఇంచులు అడ్డంగా ఒక మార్కింగ్ వేస్తున్నా. ఇలా ఒక బాక్స్ని మనం వేసుకోవాలి. ఈ బాక్స్ షేప్ వేసుకున్నాక కర్వ్ స్కేల్ పెట్టుకొని రౌండ్గా మార్కింగ్ వేసుకోవాలి. ఈ కర్వ్ స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా కొనుక్కోండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. కటింగ్ చేసుకున్నాక పేపర్ని ఇలా ఖర్చు వైపు వదిలేసి 3 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. 3 ఇంచుల మార్కింగ్ వేసాక కింది వైపు కూడా 2 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 2 ఇంచుల నుంచి 3 ఇంచులు వేసాం కదా మార్కింగ్, ఇలా రౌండ్గా షేప్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా రావట్లేదు అంటే స్కేల్ పెట్టుకొని నేను చూపించిన విధంగా కలుపుతూ మార్కింగ్ వేసుకోండి. కింది వైపు కూడా రౌండ్ అనేది నీట్గా వస్తుంది. అందుకే కర్వ్ స్కేల్ ఇంపార్టెంట్ అని చెప్పా. దీన్ని కట్ చేసుకుంటే 2 పార్ట్స్ వస్తాయి. అవుట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి. అవుట్ సైడ్ పాట్ నెక్ వస్తుంది, లోపల వైపు రౌండ్ నెక్ అనేది వస్తుంది. అవుట్ సైడ్ మనం పళ్ళులో ఉన్న గ్రీన్ కలర్ వేద్దాం, అలాగే లోపల ఉన్నదానికి పింక్ కలర్ వేద్దాం. అప్పుడు నెక్ హైలైట్ అవుతుంది. సరేనా. ఇప్పుడు లైనింగ్ని కట్ చేసుకుంటున్నా. లోపల పార్ట్ షేప్కి వచ్చేసి 1/2 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. పైపింగ్ వేసి అతుక్కునేసరికి సరిపోతుంది లెక్క. బయట వైపు మాత్రం సేమ్ మార్కింగ్ పేపర్ పైన ఉన్న మార్కింగ్ని ఎగ్జాక్ట్గా వేసేసి కట్ చేసుకోవాలి.
లైనింగ్ని మెయిన్ పీస్ని అతికేది మీకు చూపించట్లేదు. నేను గమ్తో మొత్తాన్ని ఐరన్ చేసుకుంటున్నా. అది మీకు వీడియోలో చూపించట్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, మీకు అర్థం కాదు నేను చెప్పేది. మీకు అర్థం అవ్వాలనే నేను పిన్ టు పిన్ను నీట్గా వివరంగా చెప్తున్నాను. దీన్నైతే కటింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని పార్ట్ షేప్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సమానంగా అటువైపు ఇటువైపు వస్తుంది. ఇప్పుడు మనం నడుము టక్స్ వేస్తాం కదా, ఈ నడుము దగ్గర టక్స్ కోసం 1 ఇంచ్ మార్కింగ్ వేస్తున్నా. అక్కడ నుంచి బాడీ లెంత్ని 1 ఇంచ్ ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకొని కట్ చేసేయాలి. ఇది ఎందుకు వేయాలి అనేది మీకు డౌట్ ఉన్నట్టయితే నాకు కామెంట్ చేయండి. నేను ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఈ పార్ట్ని ఎందుకు అసలు తీస్తున్నాము అనేది నేను వివరంగా మీకు చెప్తాను. ఇప్పుడు చంక లోతు 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ వేసుకొని దాన్ని కూడా కట్ చేసుకోవాలి. చిన్న పాప కదా, చిన్నగా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎలా వచ్చింది. ఇప్పుడు లోపల వైపు ఈ పేపర్ కట్ని కూడా నార్మల్గా లైనింగ్ పైన వేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా దీనికి కూడా సేమ్ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నా. నేను కటింగ్ చూపించలేదు, వీడియో మరి లెంత్ ఎక్కువ అయిపోతుందని. ఇప్పుడు పేపర్ కటింగ్ పెట్టే బ్యాక్ పార్ట్ను కూడా నేను కట్ చేస్తున్నా. బ్యాక్ పార్ట్కి సేమ్ మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, బయట సేమ్ ఎగ్జాక్ట్గా పేపర్ కటింగ్ వేసి మార్కింగ్ కట్ చేసుకుంటాను. మీకు నేను చెప్పే విధానంలో ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్ వచ్చినా ఇది అర్థం కాలేదక్క అని చెప్పినా సరే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు కామెంట్ అయితే చేయండి. కట్ చేసుకున్నాం కదా, దీనికి కూడా సేమ్ క్రాస్గా పీస్ తీసుకోవాలి. ఇప్పుడు పైట అంచు వైపున ఇలా వేసుకొని కట్ చేస్తున్న ఫ్రంట్ పార్ట్ ఇది. అలాగే ఇక్కడ మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది మనకు తెలియాలండి. అటువైపు అడ్డంగా వేసాను చూసారా, ఇటువైపు నిలువుగా వేసాను. గీత అనేది నిలువు వచ్చింది. ఇలా వేసుకున్నాము అంటే ఈ పైట అంచు అలా సరిపోయింది. మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ వచ్చినట్టయితే ఏదైనా సరే మనకు కుట్టడానికి సరిపోతుంది. ఇప్పుడు పార్ట్ షేప్ను కూడా పింక్ తీస్తున్నా చూసారా, అక్కడ గ్రీన్ తీసాను ఫ్రంట్ అండ్ బ్యాక్, లోపల పార్ట్ షేప్ పింక్ తీసుకున్నా. పార్ట్ షేప్కి నేను పైపింగ్ వేస్తున్నాను. నేను పైపింగ్ ఎలా వేయాలి ఈజీగా నీట్గా అనేది ఒక వీడియో చేశాను, మీకు లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అంటే పైపింగ్ చూపించడం మరీ లేట్ అయిపోతుంది, అందుకని నేను పైపింగ్ వేసేది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. మీకు కావాలి పైపింగ్ ఎలా అనేది అంటే కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇప్పుడు పైపింగ్ వేసేసాను కదా, లోపల పార్ట్ షేప్లో లోపల పార్ట్కి నెక్ ఇలా వీ ఇచ్చాను. రౌండ్ నెక్ కంటే కూడా వీ బాగుంటుందని చెప్పి ఇలా క్రాస్ చిన్న బెండ్ తీసుకొని కట్ చేసుకొని దీనికి పైపింగ్ వేస్తాను. అలా దీనికి లేస్ కూడా వేద్దాం అనుకుంటున్నా. పైపింగ్ వేసుకొని గ్రీన్ కలరు నా దగ్గర ఓల్డ్ది రెడీగా ఉన్న పైపింగ్నే వేసుకుంటున్నాను. ఎప్పుడు పైపింగ్ని నేను రెడీగా ఉంచుకుంటుంటాను, వేస్ట్గా పడేయకుండా. ఇప్పుడు లేస్ కూడా సన్నటి లేసు ఈ వీ షేప్కి నీట్గా వేసుకోవాలి. లేస్ వేసేటప్పుడు లాగకూడదు, స్లోగా వదలాలి, అప్పుడే లేస్ నీట్గా తిరుగుద్ది, ఎలాంటి లేస్ అయినా సరే. ఇప్పుడు ఈ బయట షేప్కి సెంటర్లో ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే లోపల షేప్కి కూడా ఫోల్డ్ చేసుకొని సెంటర్లో మార్కింగ్ వేసుకోవాలి. సమానంగా చూసుకొని సెంటర్లో మార్క్ వేసుకొని బయట వైపు లోపల వైపు సెంటర్ చూసుకొని ఈ లోపల పార్ట్ పైన ఈ బయట పార్ట్ని పెట్టి సమానంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ ఉంటుంది కదా, ఆ పక్కనే స్టిచ్ పడేటట్టు చూడండి, జూమ్లో మీకు చూపిస్తున్నాను. పైపింగ్ పక్కనే స్టిచ్ పడేటట్టు స్లోగా వేసుకోవాలి. సెంటర్ నుంచే ఎందుకు స్టార్ట్ చేశాను అంటే సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తేనే సమానంగా వస్తుందండి, లేదు అంటే చిన్న బెండ్ అయినా సరే లుక్ పోతుంది. ఇప్పుడు లోపల వైపు కూడా సమానంగా మళ్ళీ ఇంకో వైపు కూడా సమానంగా పెట్టుకొని అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకి నీట్గా ఉగ్గులు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా స్లోగా వేసుకోవాలి. ఇప్పుడు బయట వైపును కూడా సేమ్ లేస్ని స్లోగా వేసుకుంటున్నాం చూసారా. పైపింగ్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేసుకుంటే అప్పుడు మనకి లుక్ అనేది బాగుంటుంది, కొంచెమే గ్యాప్ ఇవ్వాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ మార్కింగ్ వేస్తున్నా. షోల్డరు ఫ్రంట్ ఎంత పెట్టానో అంతకి మార్కింగ్ వేసుకొని 3 ఇంచులు
ఒక మార్కింగ్ వేసి, 1 ఇంచ్ ఒక మార్కింగ్ వేసి, పాట్ షేప్ కదా 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేశాను. చిన్నపిల్లలకి 5 ఇంచెస్ సరిపోతుంది. 3 ఇంచులకి అడ్డంగా గీత గీసుకొని, ఇక్కడ కూడా 3 ఇంచులకి అడ్డంగా గీత గీసుకొని దీన్ని ఒక బాక్స్ షేప్ వేసుకోవాలి. ఈ బాక్స్ని మనం పాట్ షేప్ కోసం కర్వ్ స్కేల్ పెట్టుకొని రౌండ్ మార్కింగ్ వేసి పాట్ షేప్లో తీసుకోవాలి. పాట్ అంటే డ్రాప్ షేప్ వస్తుంది అనమాట. చూడండి, నేను అంచనాకి ఇలా వేస్తున్నా. ఎక్కడైతే 1 ఇంచ్ మార్కింగ్ వేసామో పై వైపును కూడా థ్రెడ్స్ కడతాం కదా, అక్కడ రౌండ్గా ఇలా స్కేల్ పెట్టి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకుంటే మనకి నీట్గా నెక్ రెడీ అవుతుంది. దీనికి నేను పైపింగ్ వేసేసి, పైపింగ్ అనేది వేయటం మీకు చూపించట్లేదు, వీడియోలో అంత పెరుగుద్ది కదా, అందుకని పైపింగ్ కూడా వేసుకోవాలి. లేదు అంటే ముక్క తిప్పుకోవడమైనా చేసుకోవాలి. ఇప్పుడు 2 షోల్డర్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ అతుక్కుంటున్నాను. చూపించిన విధంగా డబల్ స్టిచెస్ వేసుకోవాలి. షోల్డర్స్ రెండింటిని డబల్ స్టిచ్ వేసుకొని ఈ ఖర్చు ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్కి ఉండేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు పై పార్ట్ రెడీ అయింది కదా. హ్యాండ్స్ కోసం శారీని 4 ఫోల్డ్స్ చివర వేసుకొని హ్యాండ్స్ కోసం కటింగ్ చేస్తున్నా. మీరు పేపర్ కట్ అయినా వేసుకొని కటింగ్ చేయొచ్చు. నేను ఇలా చేస్తున్నా, శారీ అంతా ఉంది కదా అని. ఇలా 4 లేయర్స్ని ఫస్ట్ కట్ చేసుకుంటున్నా. శారీ చివరన 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తే 4 లేయర్స్ వస్తాయి. చూడండి, 4 లేయర్స్. ఇప్పుడు పాప హ్యాండ్ పొడుగు 19 ఇంచులు, ఫుల్ హ్యాండ్స్ అనమాట. అలాగే 3 ఇంచులు పఫ్ కోసం ఒక మార్కింగ్ వేస్తున్నా. చిన్న పఫ్ పెట్టాలన్నమాట, అందుకని 3 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగు. హ్యాండ్ లూజు 5 ఇంచులండి. ఫస్ట్ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ తిన్నగా లైన్ కొట్టుకోవాలి. హ్యాండ్ లూజు 5 ఇంచులు, 10 ఇంచులు సగానికి చేసుకుంటే 5 ఇంచులు. 5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ముడుకు ఉంటుంది కదా హ్యాండ్కి, అక్కడ 4.5. అలాగే చివరి వరకు వచ్చేసరికి 4 ఇంచెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 6 ఇంచులు 5 ఇంచులు ఎక్కడికైతే వేసామో అక్కడ నుంచి ఇలా తిన్నగా టేప్ పెట్టుకొని 3 ఇంచులు తగ్గించుకోవాలి. చంక రౌండ్ కోసం 3 ఇంచులు అటువైపు తగ్గించుకొని ఆ చివరి నుంచి ఈ చివరికి ఇలా క్రాస్గా 1.5 ఇంచు ఇక్కడ స్ట్రైట్ మార్కింగ్ ఒక మార్కింగ్ వేసి, ఆ 1.5 ఇంచ్ దగ్గరికి అక్కడ నుంచి ఇటువైపుకి క్రాస్ మార్కింగ్ వేసుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గరికి అటువైపు నుంచి ఇలా మార్కింగ్ వేసుకుంటే ఉగ్గులు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని స్ట్రైట్గా స్కేల్తో ఫస్ట్ మెయిన్ మెజర్మెంటు అలాగే ఖర్చు దగ్గర కూడా తిన్నగా గీత కొట్టుకోవాలి. ఇప్పుడు పఫ్ 3 ఇంచుల్ని ఇలా రౌండ్గా మార్కింగ్ వేసుకొని మనకి ఖర్చు వరకు ఎక్కడైతే ఉందో ఇలా కరువు తిప్పేసుకోవాలి. అప్పుడు ఈ పఫ్ అనేది బాగా లెగుస్తుంది. ఇలా కట్ చేసుకున్నాము అంటే దీన్ని కట్ చేసుకోవాలి. మీకు ఏదైనా డిజైన్ కావాలి స్టిచ్చింగ్ అని నాకు కామెంట్ చేసినా నేను స్టిచ్ చేసి పెడతాను, ఏ మోడల్ కావాలన్నా. ఇప్పుడు సెంటర్లో కట్ పెట్టుకోవాలి. పెట్టుకొని పఫ్ కొట్టడం స్టార్ట్ చేయాలి. అలాగే మనకి హ్యాండ్ లెంత్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి మనం పఫ్ కోసం కుచ్చులు పెట్టుకోవడానికి కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ నుంచి చిన్న స్క్రూ డ్రైవర్ హెల్ప్తో స్లోగా చిన్న కుచ్చు పెట్టుకోవాలి. చిన్న కుచ్చు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది వేసుకునేటప్పుడు. చిన్నది, చాలా చిన్నది కుచ్చు పెట్టుకోవాలి. స్క్రూ డ్రైవర్తో చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి. అటువైపు నుంచి కుచ్చు పెట్టుకుంటూ సెంటర్ కట్ ఉంది కదా అక్కడ అటువైపు తిప్పాలి. రివర్స్లో తిప్పుతూ స్టిచ్ వేసుకోవాలి. మనకి ఎక్కువ రాదు, ఒక 3-4 కుచ్చులు వస్తాయి. చూడండి ఇలా వచ్చాయి కదా. 2 హ్యాండ్స్ కూడా ఇలా కుట్టుకున్నాక
హ్యాండ్ని ఇలా పెట్టుకొని సెంటర్లో ఇలా తిరగేసి సెంటర్ని పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు మనం ఒకే లెంత్లో స్టిచ్ వేయాలి. అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అలా స్టిచ్ చేశారంటే ఉగ్గులుగా చిందరవందరగా ఉంటుంది. కాబట్టి ఒకటే లెంత్, భుజం దగ్గర ఎంత అయితే లెంత్ పెట్టుకున్నారో అదే లెంత్లో స్ట్రైట్గా కుట్టారు అంటే నీట్గా రౌండ్గా ఉంటుంది చంక దగ్గర. ఇప్పుడు రివర్స్లో కూడా స్టిచ్ వేసుకోవాలి. సెంటర్ నుంచే ఎప్పుడైనా స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్ అనేది. రివర్స్ కూడా స్టిచ్ వేసుకొని 2 హ్యాండ్స్ కూడా ఇలా అతుక్కోవాలి. నేను 2 హ్యాండ్లు కూడా చూపించట్లేదు, వీడియో లెంత్ 1/2 అవర్ పెట్టాను ఆల్రెడీ, అందుకని. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా అతికిసుకున్నాను. చూడండి పఫ్ అనేది నీట్గా ఇలా వస్తుంది, పై వైపుకు లేచి కూర్చో అటువైపు ఉండేటట్టు. ఇప్పుడు కట్స్ కూడా నడుము దగ్గర టక్స్ వేస్తాం కదా, అవి కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. 3.5 ఇంచెస్కి బ్లౌజ్కి ఎలా అయితే వేస్తామో అలా ఇలా వేసాము అంటే షేప్ అనేది నీట్గా ఉంటుంది. బాడీ షేప్ అంతటా ఒకలా ఉండదు కదా, నడుము దగ్గర సన్నగా ఉంటుంది, అందుకు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చివర ఏదైతే ఎడ్జ్ ఉందో చివర ఇలా చంకలు అన్నీ సమానంగా ఉన్నాయి లేనిది చూసుకొని చివర నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నేను సింపుల్ మెథడ్లో మీకు ఈజీగా చెప్తున్నాను, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. చివర స్టిచ్ చివరికి వెయ్యాలి. వేసుకొని చూసారా చివర ఒకవైపు అతికేసాను. ఇప్పుడు మనం మిగిలి ఉన్న శారీని మొత్తం 4 ఫోల్డ్లు వేసాను, అంటే 8 పొరలు వస్తాయి. ఇప్పుడు బాడీ పార్ట్ వదిలేసి కింద పార్ట్ 41 ఇంచెస్ లెంత్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ కటింగ్ చేసుకుంటే మనకి శారీ బార్డర్లు వచ్చినప్పుడు ఈ కటింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. కింద బార్డర్కి అసలు అతుకులు అనేవి రావు, కుట్టు కూడా మనకి కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా ఒక మార్కింగ్ వేసుకుంటే 41 ఇంచెస్కి అడ్డంగా ఒక మార్కింగ్ వేసుకోవాలి. పెద్ద బార్డర్ వచ్చినప్పుడు బార్డర్ అంతా తీసేసి కొంతమంది కుడతారు, అలా అవసరం లేదండి. ఇలా పెట్టుకున్నాము అంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు కలియా అనేది పై వైపున సన్నగా వచ్చి కింది వైపున లెంత్ డబల్ వస్తుంది. పైన 4 ఇంచులు, కింది వైపున 8 ఇంచులు వస్తుంది. 4 ఇంచులకి ప్లస్ 1 ఇంచు మనం ఖర్చులోకి 1 ఇంచు వెళ్తుంది కాబట్టి 5 ఇంచులు సెంటర్లో మార్కింగ్ వేసుకోవాలి. అటువైపు ఇటువైపు సెంటర్లో మార్కింగ్ కలియా ఇది. ఇటువైపు అటువైపు 1 ఇంచు కలుపుకొని 5 ఇంచులకు మార్కింగ్ వేశాను. ఇలా మార్కింగ్ వేసి క్రాస్గా కూడా మనం వీటిని కట్ చేసుకోవాలి. సగంకే కట్ చేసుకుంటాం, ఆ సగంకే కుట్టు కూడా పడుతుంది. మొత్తం కుట్టాల్సిన పని కూడా ఉండదు, చాలా బాగుంటుంది. ఈ మెథడ్ ట్రై చేయండి. ఉన్న శారీని మొత్తం 8 ఫోల్డ్లు వేసుకోవాలి. చూడండి ఇలా క్రాస్గా మార్కింగ్ వేశాను కదా, ఈ క్రాస్ పీసులనే ఇప్పుడు కట్ చేసుకుంటాను. మనకు స్టిచ్చింగ్ కూడా ఈ క్రాస్ వరకు మాత్రమే పడుతుంది, స్టిచ్చింగ్ అనేది కూడా ఈ క్రాసులను కలుపుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూసారా ఇలా వచ్చింది ఫోల్డ్లన్నీ విప్పుకుంటే, దీన్ని కలియా కటింగ్ అంటారు. ఇలా అతుక్కోవాలి వీటిల్ని. లోపల వైపు ఇలా ఫోల్డింగ్ చేసి ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. క్రాస్గా తిప్పేయాలి. అన్ని కలియాసులను టోటల్ కలుపుకొని స్టిచ్ వేసుకోవాలి. నేను మొత్తం చూపించలేదు, 2 మాత్రమే చూపించాను. ఇప్పుడు బాడీ పార్ట్కి ఈ పార్ట్ సమానంగా ఉన్నది లేనిది చెక్ చేసుకోండి, సరిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ని ఆ చివరి వైపున పట్టుకొని ఈ కలియాని తిరగేసుకొని స్టిచ్ వేసుకోవాలి. బాడీ పార్ట్ వైపు మంచి వైపు పెట్టుకొని ఈ కలియాల్ని తిరగేసుకోవాలి. తిరగేసి కుట్ట అనేది మన వైపు ఉండేటట్టు చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఇలా 1/2 ఇంచు అంతటా ఒకేలా స్టిచ్ ఉండేటట్టు ఎప్పుడైనా మనం చూసుకోవాలి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది.
వంకరలుగా వేయకూడదు. స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా అంత లెక్క ఒకే స్టిచ్ పడేటట్టుగా చూసుకొని వేసుకోవాలి. టోటల్ మొత్తాన్ని అతికించుకుంటున్నా. ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్ మొత్తానికి అతికేసాను. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి మనకి 2 మీటర్స్ మాత్రమే ఉంది. దాన్ని ఫుల్ గేర్తో ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. లైనింగ్ని ఎంత ఉంటే అంత 4 ఫోల్డ్ వేసుకోండి. మినిమం 1.5 అయినా ఉంచాలి. ఇప్పుడు నడుముని కొలుచుకోండి. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 37 ఇంచెస్ వచ్చింది. నడుము మొత్తాన్ని కొలుచుకుంటే ఈ 37 ఇంచెస్ టోటల్ని 37 డివైడెడ్ బై 8 చేసుకుంటే 4.5 వచ్చింది. లైనింగ్ 4 ఫోల్డ్ వేసుకున్నాం కదా, ఈ మూలన నెక్స్ట్ ఆపోజిట్ ఆ మూలన 4.5కి మార్కింగ్ వేసుకొని అటువైపు నుంచి ఇటువైపు క్రాస్గా ఈ మార్కింగ్ని కలుపుకోవాలి. లంగా కటింగ్ అంటారు దీన్ని, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇలా చేసుకుంటే మనకి గేర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఇలా కటింగ్ చేసుకున్నాక ఈ పార్ట్ను కూడా అటువైపు వేసేసి సమానంగా ఎంత లెంత్ అనేది చూసుకోవాలి. 34 వచ్చింది చివరి వైపు. అలాగే ఈ చివరికి కూడా 34 ఉన్నది లేనిది చూసుకొని ఇలా క్రాస్గా ఉన్న పీస్ని మార్కింగ్ వేసుకొని ఆ క్రాస్ పీస్ని కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి లంగా అనేది లైనింగ్ అనేది రౌండ్గా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా పీస్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కలియాస్ అన్నిటినీ అతుక్కోవాలి. టోటల్ ఎన్ని వస్తాయి అంటే 4 వస్తాయి. ఒకటి జాయింట్ కలియా వస్తుంది, అటువైపు ఇటువైపు అతుక్కుంటే అవి 2 కలియాలు, ఇంకో 2 కలియాలు, మొత్తం 4 కలియాస్ వస్తాయి. ఈ 4ని అతుక్కుంటే మనకి లంగా రెడీ అయిపోతుంది. కింద వైపు ఈ కలియాస్ అన్నీ అతుక్కుంటే లైనింగ్ రెడీ అయిపోయినట్టే. అతికిసుకున్నాను. మనం ఈ అతికేటప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. అన్నిటికీ డబల్ స్టిచ్ కూడా వేసుకుంటే కుట్ట అనేది చిరిగిపోకుండా ఉంటుంది. చూడండి ఇలా వచ్చింది టోటల్. అన్ని పీసెస్ అతుక్కుంటే ఫుల్ గేర్ వస్తుంది. చూడండి అతుకులు. ఇప్పుడు కింది వైపు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ మొత్తాన్ని కింది వైపు డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అయిపోతుంది కింద వైపు పార్ట్ కూడా. ఇప్పుడు బాడీ పార్ట్ని తీసుకుందాం. బాడీ పార్ట్కి కిందన అతుక్కున్నాం కదా శారీ పీస్ మొత్తాన్ని కూడా అటువైపు పెట్టేసుకోవాలి. కింద వైపుకి మిషన్కి అటువైపు పెట్టుకుంటే మనకి ఇబ్బంది లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ పార్ట్కి పై వైపున లైనింగ్ ఉంది కదా, ఇప్పుడు కిందన కలియ కట్ రెడీ చేసుకున్నాం కదా, దాని కుట్లు అనేవి మన వైపు ఉండేటట్టు చూసుకొని ఈ బాడీ పార్ట్కి లైనింగ్ ఎటువైపు అయితే ఉందో అటువైపే లైనింగ్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్లో ఉన్న కుట్లు అనేవి మన వైపు ఉంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడండి ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అంతటా ఒకే లెంత్లో స్టిచ్చింగ్ మనం వేసుకుంటే నీట్గా ఉంటుంది కుట్టు అనేది. ఏదైనా సరే డ్రెస్ అవనివ్వండి, బ్లౌజ్ అవనివ్వండి, అప్ అండ్ డౌన్స్ లాగా గట్టా కుడితేనే మనకి స్టిచ్చింగ్ అనేది ప్రొఫెషనల్గా రాదు. అంతటా ఒకే స్టిచ్, 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచు, 1/4 ఇంచ్ అయితే 1/4 ఇంచు అంతటా ఒకేలా వేసుకోవాలి. చూడండి అతుక్కున్నాక కుట్లు అనేవి అస్సలు బయటికి కనిపించవు. ఖర్చు అనేది చూసారా లోపల వైపు నీట్గా ఉంటుంది, గుజ్జుకోదు. ఇంకా పోములు ఊడుతూ బయటికి కుట్టామనుకోండి పోముల్లా ఊడుతుంది. ఇలా కుట్టామనుకోండి డిస్టర్బెన్స్ ఉండదు. పట్టు వాటికైతే ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు. చూడండి ఇలా అతికిసుకున్నాను మొత్తాన్ని. ఇప్పుడైతే బాడీ మెజర్మెంటు వేస్తున్నా. ఇప్పుడు ఈ బాడీ మెజర్మెంట్ ఎంత అయితే ఉందో దాన్ని ఫుల్ చూసుకొని దాంట్లో ఆఫ్ చేసుకోవాలి. మనకి 29 ఇంచెస్ చెస్ట్ కాబట్టి దాంట్లో ఇలా టేప్ని డబల్ ఫోల్డ్ చేసుకుంటే వచ్చిన దాన్ని మార్కింగ్ వేసుకోవాలి. 14.5 వచ్చింది. దాన్ని ఇప్పుడు బాడీ దగ్గర పెట్టి మార్కింగ్ వేస్తున్నా. చంక కింద మొదలు పెట్టుకోవాలి. అటువైపు ఇటువైపు సెంటర్లో 14.5కి నేను 2 ఇంచెస్ వదులుకున్నా కదా, అటువైపు ఇటువైపు ఖర్చు అది కాకుండా 14.5 ఇంచెస్కి కరెక్ట్గా మార్కింగ్ చేసి 2 ఇంచెస్ ఉందా లేదా కూడా చెక్ చేస్తున్నా. చూడండి అటువైపు 2 ఇంచెస్ ఖర్చు, ఇటువైపు 2 ఇంచెస్. ఇప్పుడు నడుము ఎంత ఉన్నది చూసుకోవాలి. నడుము లూజు టేప్ ఫుల్గా తీసుకొని నడుము లూజు ఎంత 26 ఇంచులు. దాన్ని డబల్ ఫోల్డ్ చేశాను. ఎంత వచ్చింది
13 వచ్చింది. ఇప్పుడు 13 ఇంచెస్కి సేమ్ మార్కింగ్ వేసుకోవాలి, అటువైపు ఇటువైపు. నడుము కూడా మార్కింగ్ వేసుకొని నడుము దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ మార్కింగ్ వేసి అక్కడ నుంచి క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఈ క్రాస్ పైన అలా స్టిచ్ వేసేసుకుంటే మనకి డ్రెస్ రెడీ అయిపోతుంది. క్రాస్గా తిప్పేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆ పాపది 5 ఇంచెస్, అలాగే 4.5 ఇంచెస్, చివరికి వచ్చేసరికి 4 ఇంచెస్. మరీ టైట్ చేయకూడదు సన్నగా ఉన్నారని, అది మనకి హ్యాండ్ మడతెట్టేటప్పుడు టైట్ అయిపోతుంది, ఫుల్ హ్యాండ్స్ కదా, కాబట్టి చివరి వైపు 4 ఇంచెసే పెట్టుకోవాలి. ఇక్కడ 5 ఇంచెస్ పెడుతున్నాను, అలాగే కొంచెం కిందకి 4.5 పెట్టాను, అలాగే చివరి వరకు 4 ఇంచెస్ని స్ట్రైట్గా మార్కింగ్ వేస్తున్నా. మనకి ఇది కుట్టాక ఈ లోపల క్లాత్ ఖర్చు ఎక్కువగా ఉంచుకోకుండా కట్ చేసేయాలి. 1 ఇంచ్ మాత్రమే ఉంచుకోవాలి, ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ కదా, అంత కంఫర్ట్గా ఉండలేరు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు స్ట్రైట్ మార్కింగ్ వేసుకున్నాను. మొత్తాన్ని షోల్డరు అంతా సైడ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని స్టిచ్ వేసుకుంటున్నా. చంకలు అనేవి సమానంగా ఉన్నది లేనిది చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ వేసిన పక్కన స్టిచ్ వేసుకుందాం, తర్వాత మెయిన్ మార్కింగ్ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మార్కింగ్ వేసుకున్న దాని పక్క నుంచి చిన్న తేడాతో స్టిచ్ వేసుకుంటున్నా. సమానంగా పెట్టుకొని ఈ కుట్లు అనేవి కింది వైపుకి వచ్చేటట్టు పెట్టుకొని తిన్నంగా స్టిచ్ వేసేసుకోవడమే. ఇక్కడికి వచ్చేసరికి క్రాస్గా మార్కింగ్ వేశాను కదా, అలా క్రాస్ పైన తిన్నంగా స్టిచ్ చివరి వరకు వేసేయడమే. మనకైతే డ్రెస్ రెడీ అయిపోతుంది. అటువైపు కూడా మార్కింగ్ పైన వేసేసుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.